ఇప్పుడు చక్కర్లు కొడతా ఉన్నది. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైందని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. 17 ఏళ్ల బాలికపై మద్యం తాపించి పదే పదే ఆమెని అత్యాచారానికి గురి చేసినట్టుగా వార్తలు తిరుగుతా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. రేపు 10వ తారీఖు మోడీ గారు తెలంగాణలో అడుగుపెట్టనున్నారు, హైదరాబాద్ లో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు రావడంతో కొంత ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. మరి అది నిజమా కాదా అనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ తల్లిదండ్రుల ఫిర్యాదు చేసినటువంటి అంశాలు చూస్తే 17 ఏళ్ల బాలికని తీసుకెళ్లి మోయినాబాద్ ఫామ్ హౌస్, అలాగే ఫామ్ హౌస్ తో పాటు ఒక 2-3 ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమె మీద ఒక పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్టుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. దానికి సంబంధించి పేట్ బషీర్బాద్ కు సంబంధించినటువంటి పోలీసు స్టేషన్ లో తల్లిదండ్రులు ఎవరైతే బాలిక తల్లిదండ్రులు ఇప్పటికే ఫిర్యాదు చేసి పోక్సో కేసు నమోదు చేసినట్టుగా వార్తలు వస్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. అట్ ద సేమ్ టైం ఇదే నేపథ్యంలో ఇటు సాయి భగీరథ్ నుంచి కూడా, అంటే బండి సంజయ్ కుమారుడి నుంచి కూడా హనీ ట్రాప్ కు గురి చేసి కావాలనే బండి సంజయ్ కుమారుడిని హనీ ట్రాప్ లోకి లాగారు అని చెప్పి రాజకీయ కక్షలతోటి ఇవన్నీ జరుగుతా ఉన్నాయని చెప్పి బండి సంజయ్ వర్గం కూడా కొంత చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే బాలిక ఎవరైతే ఉన్నారో బాలిక తల్లి బాలికను అడ్డం పెట్టుకుని, తన కుమార్తెను అడ్డం పెట్టుకుని ఈ హనీ ట్రాప్ కు పాల్పడి ఇదంతా చేస్తా ఉన్నది అని చెప్పి, ఇవన్నీ కేవలం ఆరోపణలు తప్ప ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు అని చెప్పి కూడా బండి సంజయ్ వర్గం మాట్లాడుతూ ఉన్నది. ఇప్పటికే ఆ బాలిక కావచ్చు, ఆ తల్లిదండ్రుల మీద కావచ్చు కేసులు నమోదైనాయి. హనీ ట్రాప్ కు సంబంధించినటువంటి కేసులు సాయి భగీరథ్ ఇప్పటికే ఎఫ్ఐఆర్ చేయించిండు అని చెప్పి కూడా మనకు ఎఫ్ఐఆర్ కాపీలు కావచ్చు, వార్తలు కావచ్చు సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడతా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. మరి నిజానికి ఏం జరుగుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు బీజేపీ ఒక్కరోజు ఆగితే రేపు నరేంద్ర మోడీ గారు తెలంగాణలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు పలు కారణాలకు తావిస్తా ఉన్నటువంటి, పలు ప్రశ్నలకు తావిస్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. మరి నిజానికి పోలీసులు దీన్ని ఎట్లా తీసుకోబోతా ఉన్నారు? కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి కొడుకు మీద పోక్సో కేసు నమోదు కావడాన్ని వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? ఏంది నిజంగా ఆ కుమార్తెను అడ్డం పెట్టుకొని వీళ్ళు బండి సంజయ్ వర్గం చెప్తున్నట్టుగా హనీ ట్రాప్ కు పాల్పడినరా, లేదంటే నిజంగానే అని మన పోక్సో కేసు, అంటే పోక్సోకు సంబంధించి 17 ఏళ్ల బాలికపై వాళ్ళు చెప్తున్నట్టుగా అత్యాచారానికి పాల్పడిన ఘటనలో బండి సంజయ్ కొడుకు నిందితుడిగా ఉండబోతా ఉన్నాడు అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఇప్పటి వరకు అయితే ఇరు వర్గాలు ఇటు నుంచి కావచ్చు, అటు బండి సంజయ్ కొడుకు కుమారుడి నుంచి కావచ్చు, ఇటు 17 ఏళ్ల మైనర్ బాలిక అని చెప్తా ఉన్నారు, వాళ్ళ సైడ్ నుంచి కావచ్చు ఇద్దరు ఎఫ్ఐఆర్ చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తా ఉన్నది. ఇద్దరి మీద కేసులు నమోదైనట్టుగా మనకు వార్తలు వస్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. మరి ఏంది నిజాలేంటి, మరి ఎట్లా ఉండబోతా ఉన్నది ముందస్తు ఈ కేసులో? మరి ముందు బీజేపీ నాయకులు ఎట్లా స్పందించబోతా ఉన్నారు? అలాగే వాళ్ళు చెప్తా ఉన్నటువంటి ఈ తల్లిదండ్రుల మీద హనీ ట్రాప్ కేసు అయితే ఉందో ఇది ఎంత ముందలికి పోయి ఇప్పుడు ఇప్పటికే వాళ్ళని అదుపులోకి కాదు దర్యాప్తులు చేపట్టి ఆ అమ్మాయి ఇంకా ఇంతకు ముందు ఏమన్నా ఇలాంటి కేసులకు పాల్పడిందా, హనీ ట్రాప్ లో ఇంకా ఏమైనా ఇతరత్ర కేసులలో నిందితురాలుగా ఉన్నదా లేదా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. అసలు ఏం జరగబోతా ఉన్నది ఈ కేసులో, నిజం ఏం తేలబోతా ఉన్నది అనేది కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక సంచలన విషయం, ఒక సంచలన కేసు